5 ఒకటి ఆశ్చర్యకరం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఆలోచనకర్త. చూద్దాం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు ఏమైనాడంట? ఆలోచనకర్త. దేవునికి మహిమ కలుగునుగాక. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అయితే ఈరోజు మనం చాలా జ్ఞానయుక్తంగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అని అంటే నువ్వు అనుకుంటున్నావు ఇదొక పండగగా భావిస్తాం. కానీ ఈ యొక్క సర్వ సృష్టిలో సర్వమానవాళికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గం అయి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయారు అందరూ కూడా. ఒక మార్గం ఆయన. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు అంటాడు, యేసు ప్రభు అంటాడు, నేనే మార్గం అని అంటాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అంటాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేనే మార్గం. ఏమై ఉన్నాడు ఆయన? దేవుళ్ళారా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక నీకు ఒక మార్గాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఏమిటా మార్గం అంటే అది నీకు రక్షణ మార్గము. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన రక్షకుడు అని, ఆయన గొప్పవాడు అని చూడండి ఎవరి ద్వారా ఎవరెవరు తెలుసుకున్నారు? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని, ఆయన గొప్పవాడని ఎవరి ద్వారా ఎవరెవరు తెలుసుకున్నారు? ఇవన్నీ చాలా అవసరమైనవి. ఈరోజు మనం పండగ చేసుకుంటున్నాము అని మనం అనుకున్నాం. పండగ అంటే నీ ఉద్దేశం కొత్త బట్టలు. అవునా? పండగ అంటే నీ ఉద్దేశం కొత్త బట్టలు కొనుక్కో, మంచిదే. అంటే నీ ఉద్దేశం ఏంటి? పండగ అంటే ఇందాక పాడబడింది అమ్మాయి. పండగ అంటే ఇంటికి రంగులు, పండగ అంటే పిండంలో, పండగ అంటే మంచి భోజనం, పండగ అంటే ఇంట్లో డెకరేషన్, పండగ అంటే కొత్త బట్టలు పిల్లల దగ్గర కూర్చుకుంటున్నాయి. ఇంతేనా? పండగ అంటే వినండి. అంటే మన ఉద్దేశంలో పండగ అంటే ఇదే.
కానీ పండగంటే ఇది కాదు, కొత్త బట్టలు కాదు, లేకపోతే ఇంటికి రంగులు, ఇంటికి డెకరేషన్లు, లేకపోతే పిండి వంటలు, మంచి మంచి భోజన పదార్థాలు కాదు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పిన కథలు అమ్మాయి, మీరేంటంటే వాక్యం యేసు ప్రభు వారు చెప్పిన కథలో కథే చెప్పాడు ఆయన ఉపమాన రీతిగా. యేసు ప్రభు వారు చెప్పిన కథలో అంటే ఒక కుటుంబాన్ని చూపిస్తాడు ఆయన. ఒక కుటుంబం, జాగ్రత్తగా వినండి. ఒక ఊర్లో ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో ఒకడు చిన్నవాడు. ఈ లైట్ పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు చెప్పిన ఈ కథలో రండి మీరే వినాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక కుటుంబం, ఈ కుటుంబంలో ఆ కుటుంబ యజమానుడికి 2 కుమారులు ఉన్నారట. ఎంతమంది చెప్పిన గట్టిగా ఎంతమంది? 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు చిన్నమ్మలు అనుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చిన్నవాడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి వచ్చి తండ్రితో అంటున్నాడు, నాకు రావాల్సింది నాకు ఇచ్చేసి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అన్నాడు. తండ్రి చాలా మరి ఎన్ని రోజుల నుంచి వాడు ఆ విధంగా మరి శోధిస్తున్నాడు తెలియదు, కానీ అదంతా కూడాను యేసు ప్రభువు చెప్పలేదు. కానీ అయితే తండ్రి మాత్రం ఏం చేశాడంటే అతనికి రావాల్సిన అతనికి ఇచ్చి పంపించేశాడు. అతనికి రావాల్సింది అతనికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి పంపించేశాడు. అది తీసుకొని ఈ చిన్న కుమారుడు చాలా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచి చాలా దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడంటే తండ్రి ఇచ్చిందంతా కూడా పాడు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడంట? చెప్పాలి. పాడు చేసుకున్నాడు. చెప్తా ఉండాలి. తండ్రి ఇచ్చిందంతా కూడా పాడు చేసుకున్నాడు. మొత్తం పాడు చేసుకున్న తర్వాత అది ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, గొప్ప కరువు వచ్చిందంట. ఇప్పుడు వెళ్ళి ఈ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి చిన్న కుమారుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు, వస్త్రాలన్నీ మార్చుకొని అసలు ఎలా ఉన్నాడంటే నిజంగా మరి చూస్తానికి అసహ్యంగా ఉన్నాడు. ఆ స్థితి ఏర్పడింది. సరే, బాగా ఆకలేస్తా ఉంది. అక్కడ పందులు ఆ పొట్టుంది అంటున్నాయి. ఆ పందులు పొట్టుందంటే అక్కడికి వెళ్ళి ఆ పందులు పొట్టు తినాలనుకున్నాడు అని ఆ పందులు పొట్టును తినడానికి అక్కడికి వెళ్ళాడు.
ఏ పొట్టు? పందులు తినే పొట్టు. అది తినటానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పందుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతనికంటే అక్కడ ఏమొచ్చింది చెప్పాలి? బుద్ధి వచ్చిందంట. ఆమె ఏమొచ్చింది? ఎక్కడికి వెళ్ళిన తర్వాత? పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు అదిగో ఆలోచించడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం చేయడం మొదలు పెట్టాడు? ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏం చేయడం? ఆలోచించడం మొదలు పెట్టాడు. ఈ ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత ఏమని ఆలోచించాడు? ఏమని ఆలోచించుంటాడు చెప్పండి మీరు. లెక్కగా చెప్పు. స్వప్న నువ్వు చెప్పు. మలేశ్వరి నువ్వు చెప్పు. పాటలు బాగానే పాడుతున్నాక మీరు వాక్యం కూడాను నేను చాలాసార్లు చెప్పానుగా. యాషో చెప్పరా? వచ్చి బయట కూర్చుంటే ఏం తెలిసింది కదా? పండుగ చెప్పు. లేని చెప్పా నేను అడగదు అయ్యానా? హల్లెలూయా. నిఖిలు చిన్నప్పుడు చెప్పు. మీడియా ఉందా? ఏమని ఆలోచించేస్తున్నాడంటే నా తండ్రి ఇంట చాలా మంది పనులు ఉన్నారు. ఆ పనులకి సమృద్ధిగా ఆహారం ఉంది. అయితే నేనైతే మాత్రం ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. నేను ఇక్కడైతే ఆకలికి చచ్చిపోతున్నా. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? పందుల దగ్గర ఉన్నాడు. ఈ పందుల దగ్గర నుండి ఆలోచిస్తున్నాడు, అసలు నేనేంటి, అసలు నా స్థాయి ఏంటి, అసలు నేను ఇక్కడ ఉండవలసిన పరిస్థితి కాదు కదా. ఆమె నేను ఇక్కడ ఉండవలసిన పరిస్థితి కాదు కదా. కాబట్టి నేను ఎక్కడ ఉండాలి? నా తండ్రి దగ్గర ఉండాలి. ఎందుకంటే నా తండ్రి దగ్గర నా యొక్క స్థితి గొప్పగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాటను మనం చదువుకుంటా ఉంటాం. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ రజనీ అది బైబిల్ కొనలేదా? మరి నీదేమైంది? ముప్పై 32వ అధ్యాయం 19వ వచనం. ఒక నిమిషం జాషువా బైబిల్ తీసుకో. ఎట్లా నమ్మకం నీ బైబిల్ తీసుకో. వాడికి బైబిల్ తీసావా? ఎక్కడ నుంచి ఇప్పుడు ఆ మాట బలంగా నువ్వు చదువు, రాదు అనొద్దు. నువ్వు చదువు ఎదురు, నువ్వు చదవాలి. బయలు చదవట్లేదు మరి అయ్యా సరిగా ఏమన్నా తమిళలో ఉందా, కన్నడంలో ఉందా, ఇరాక్ భాషలో ఉందా, తెలుగేనా నువ్వు చదివేది?
కదా, చదువు అని తిరుగుతాడు. పర్వాలేదు, నువ్వేం అసలు తక్కువ వచ్చినా నువ్వేం ఎవరు నవ్వను చిక్కుపడు, నువ్వు చదవాలి. చదవరా, తక్కువైన పని ముందు నువ్వు చదువు, నాకు అదే కావాలి. చదువు పనులతో వచ్చిన నా వైపు దీనిలో చదువు. రాదు అనే మాట మాత్రం మాట్లాడద్దు. నువ్వు చదవడం నాకు కావాలి. ఎంతకంటే నేను ఎక్కువ ఇచ్చాను. ఈసారి కదా ఇప్పుడు చదవమన్నాడు, చదవాలి. నేను ఊరుకోను, చదివేస్తాను, అందరితో చదివేస్తాను. ప్రార్థనకు వచ్చే దేనికి కూర్చొని నవ్వుకుంటానికా, లేకపోతే బయటికి వెళ్ళి సర్దాలు తిరగటానికా? దేనికి వస్తుంది ప్రార్థన? దేనికి? యవనస్తులని మీరు చెప్పాలి. ఇది ఒక యవనస్తుడు వచ్చిన స్టోరీ నేను చెబుతూ, నేను కాదు, యేసుప్రభువే చెప్పాడు. ఆయన చెప్పిన ఒక ప్రాముఖ్యమైన స్టోరీ ఇది. యేసుప్రభువు చెప్పిన స్టోరీ నిజంగా ఒక యవనస్తుని గురించి. ఇప్పుడు యవనస్తులైన మీరు మందిరానికి వస్తారు, చాలా సంతోషం. వచ్చిన తర్వాత ఏం చేయాలి? చర్చిలో కూర్చోవాలి, వాక్యం వినాలి, బైబిల్ తీసి బైబిల్ కూడా చదవాలి. చదువు ఇప్పుడు ఒక మీరు చదువుతున్న చదువులో పుస్తకాలే కాదు, బైబిల్ కూడా చదవాలి. చదువు పర్వాలేదు, చదువు చదువు. నా ఎక్కువ చూసిన నేను ఊరుకోను. ఇవాళ చెప్తున్నా, నా సబ్జెక్ట్ ఇక్కడే ఆగిపోద్ది. 5 అయినా సరే నేను మాత్రం అలానే ఉంటాను. నేను ఎప్పుడు ఎవరిని పిలుస్తానో తెలుసు, చదవమని. ఇప్పుడు మీకు పిలిచాను, మళ్ళీ తర్వాత నేను కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి. వాటిని నేను ఎవరిని చదవమంటే వాళ్ళు ఇచ్చి చదవండి. చదువు సౌమ్యం కాదు, వాడికి చెప్పు. ఎందుకంటే మనం ఏం చేస్తాం తెలుసా? నేను నిఖిలు నిన్న విద్య అడుగుతుంది తన మిమ్మల్ని అడిగిందా? ఏమని అడిగింది? అవును కదా. తర్వాత మీరు ప్రార్థన చేస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా అని అడిగింది. వాళ్ళిద్దరు ఏమని చెప్పారు తెలుసా? ప్రార్థన చేస్తున్నామా అని అన్నారు. మీరు బైబిల్ చదువుతున్నారంటే చదువుతున్నాను కూడా. నిఖిలు నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు నేను చెప్పాను, మీరు అదే బైబిల్ తీసుకెళ్తున్నాను అడిగాను. అన్నావా? ఇప్పుడు బైబిల్ నీ దగ్గర ఉందా? ఇప్పుడు కాదు, హాస్టల్గా ఉందా? చదువుతున్నావుగా. ఎవరు చెప్పారు నీకు? అమ్మ చెప్పిందా? నాన్న చెప్పాడా? అమ్మ చెప్పింది కదా బైబిల్ తీసుకెళ్ళని. నేను అంటాను, బైబిల్ చదవటం వల్ల జ్ఞానం పెరిగింది. ఏం పెరిగింది? పొద్దున్నే లభిస్తారు ఆడపిల్లలు. మీరు కూడా బైబిల్ చదువుతున్నాడు నువ్వు? మీ నాన్న చెప్పట్లేదా? తిండి తింటున్నారా? 3 పూటలు పుష్టిగా, తక్కువ కాకుండా. మీ ముగ్గురు ఎవరికైనా కొద్ది ఎక్కువ ఏదన్నా కదా. మరి బైబిల్ ఎందుకు చదవట్లేదు? వాళ్ళు ఎవరేమో నేను వస్తాయి. ఇక నేను ఊరుకోను, అవసరం వస్తే పడతాను వాళ్ళు చెప్తున్నా. ఎందుకంటే మీరు నాకు శారీరకంగా బంధువులు అయితే అవ్వచ్చేమో, కానీ ఇటగానే నాకు శారీరకంగా ఒకవేళ నాకు రక్త సంబంధులు అయితే అవ్వచ్చేమో, కానీ నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని మీతో మాట్లాడట్లా.
మీరందరూ కూడా నాకు ఆత్మీయ పిల్లలు. రేపు రోజున నేను ఎవరికి సమాధానం చెప్పాలి తెలుసా? ఎవరు చెప్పాలి? నాకంటే నా పైన నాకు ఇంకో పాస్టర్ గారు లేరు, నా కింద ఇంకో పాస్టర్ గారు లేరు. లేకపోతే నేను మీకు కూడాను అంటే ఒకవేళ మీరు కూడా, ఎందుకంటే చాలా మరి చదివించండి కానీ నన్ను కూడా మీరు అడగరు. కానీ నేను ఎవరికి చెప్పాలి తెలుసా సమాధానం? దేవుడు అడుగుతాడు నన్ను, ఎక్కడ నీకు అప్పగించిన శృంగారమైన మాల విచారిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. నువ్వు తీయమంట, నువ్వు అదే పట్టుకో. యెషయా గ్రంథం, యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచ్చిన దగ్గరే ఉండడు. నేను చదివేదాకా నేను వదలను. నా ప్రసంగం ఎట్టి అలా నేను వేస్ట్ డైరీ నేను చెప్పను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఇశ్రాయేలు కాపరుల గూర్చి ఈ మాట ప్రవచింపుము. నా కాపరులతో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా తమ కడుపు నింపుకొని. ఎవరు వాళ్ళు? ఎవరు? కాపరులు. అవునా? ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఏమని? అయ్యగారు భోజనం చేశారా? అమ్మగారు లేదు కదా, మా ఇంటికి భోజనానికి రండి అని. సరే నేను వస్తానమ్మా అని చెప్పేసి భోజనం చేసి నా కడుపు నింపుకున్నా. నా కడుపు నింపుకోవడం ప్రాముఖ్యమైన ప్రాధాన్యత కాదు. నేనేం చేయాలో వాక్యం నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని నడిపించడానికి, నేను నడవడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఆమె అర్థమైందా మీకు? నేను చెప్పే మాటది అర్థంగా ఉన్నా రమేష్? అవునా కదా? సత్యాన్ని నేను సరిగా చెప్పాలి, లేకపోతే ఎవరు నన్ను అడుగుతారు? దీనివల్ల అడిగి వదిలేడైనా చదువు అమ్మా చదువు. అడిగి వదిలేడు. ఆ కాపర్లతో ఎట్లను చూడండి, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా తమ కడుపు నింపుకొను. ఇశ్రాయేలు కాపరులకు అంటే ఇప్పుడు నన్ను పిలిచి నాకు టిఫిన్ పెట్టారు, నేను కడుపు నిండా తిన్నా. పిలిచి భోజనం పెట్టారు, కడుపు నిండా తిన్నా. తిని నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అరగలేదని గుర్తు వేయాలా? చెప్పండి ఏం చేయాలి? అరగలేదని మాయ్ నాయకు చూడండి, అరగలేదని నేను ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అది చెప్పండి, ఏం చేయాలి? నేను అరగలేదని గంతులేయాలా? గంతులేయడం కాదు. ఏలియాతో దేవుడు అంటాడు, నేను కాకులతో ఆహారం పంపిస్తున్నాను, తిని బలం పొందుకో, నీ ముందు చాలా ప్రయాణం ఉంది. ఆమేన్. చాలా పని ఉంది. ఏంటి కాపర్ల పని? ఏంటి ఆ పని ఏంటి? అది చెప్పాలి. ఏంటి ఆ పని? ఏంటి మాకున్న పని? ఏంటి? వీళ్ళని గురించి వాళ్ళకి, వాళ్ళని గురించి వీళ్ళకి చెప్తున్నాం పని. ఏంటి నా పని? ఏంటి? సత్య సువార్తను నీకు చెప్పాలి, నీ పిల్లలకు చెప్పాలి, నీ భర్తకు చెప్పాలి, నీ ఇంట్లో ఉన్న వారందరికీ. ఎందుకంటే నీ పైన నన్ను దేవుడు కాపరగా పెట్టాడు కనుక వాక్యంతో మిమ్మల్ని పోషించడమే ప్రాముఖ్యమైన ప్రధాన లక్షణం. ఆమేన్. అర్థమవుతుందా? మీరేదో వచ్చారు, కూర్చున్నారు, నేను చెప్పాను, వెళ్ళిపోయారు. దేవుడు నేవడుతాను, అబ్బాయి అయ్యారు మా ఇంటికి రండి, భోజనం చేద్దరు రండి, మా ఇంటికి రండి.
మీరు టిఫిన్ చేద్దరు రండి అంటారు. అమ్మయ్యా అనుకోని నేను వచ్చి కూర్చున్నా, భోజనం చేశా, కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఆ తర్వాత లేచారమ్మ, వందనాలమ్మ, ప్రార్థన చేస్తున్నా, ప్రభు ఈ కుటుంబాన్ని దీవించయ్యా, నీ నామంలో కుక్కలు సవరించి దాని విలువను పోనీ ఏదో ప్రార్థన మీరు చేసే ప్రార్థన దాని తర్వాత అది మాట్లాడలే అన్నా, అంతేనా? ఏ ప్రార్థన ఇదే కదా, ప్రభు నీ నామంలో కుక్కలు సవరిస్తే దాని విలువను పోనీయుగా. కాబట్టి 30 60 100 ఈ కుటుంబాన్ని దీవించయ్యా. ఎందుకంటే నీ సేవకుడికి కావాల్సిన ఆహారాన్ని పెట్టారు ప్రభుని ప్రార్థన చేసి వెళ్ళిపోతా. అయిపోయిందా? ఇందాక ఎవరన్నా ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ఆ టీవీలు పెట్టుకున్నప్పుడు కొత్త పాటలు వస్తున్నాయి, అవి నేర్చుకున్నాం. కానీ బైబిల్ చదవట్లేదు. బైబిల్ చదవకపోతే నీకు ఏమర్థమైంది? వచ్చింది 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 పండుగ. ఇదా ప్రజలారా, క్రీస్తు పుట్టాడని పండుగ చేస్తున్నాం, కానీ ఇది మనకు ఒక రక్షణ మార్గం అన్న విషయాన్ని మర్చిపోయాం. ఇప్పుడు నేను నా కడుపు నింపుకొని మీకు కానీ మీ పిల్లలకు కానీ నేను సరిగా వాక్యమును బోధించకుండా సరైన మార్గంలో మనం పెట్టకపోతే ఎవరికి శ్రమ అంట? ఎవరికి? చదవమ్మా, చదివావుగా చెప్పు. ఎవరికి శ్రమ? ఎవరో ఆ కాపర్ ఎవరో? రమేష్, పత్తిపాటి రమేష్. ఎవరో మీ కాపర్ ఎవరండి? మీ సంఘ కాపర్ ఎవరండి? ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు ఎవరో పాస్టర్ గారు మిమ్మల్ని అడిగాడు, అరే అబ్బాయి ఇట్లా బైబిల్ చదవరా అని అన్నాడు. నాకు రాదండి. మనం మీటింగ్ పెట్టాం, మీటింగ్లో నేను పిలిచాను, ఇట్లా ఈ వాక్యం చదువు అని అన్నాడు. నాకు రాదండి. ఈ కాపర్ ఎవరయ్యా? విజయ్ గారు. పైకాలకు పోయినా ఏంటి దిక్కుమల్లుడు మీకు చదువుని ఆపలేదా? బైబిల్ చదవమని చెప్పలేదా అనుకుంటాడా? అనుకోడా? మీరు చెప్పనట్టారో. ఎందుకంటే రే స్కూల్ టైం అయిందిరా, ట్యూషన్ టైం అయిపోయిందిరా, ఇంటికాడంటే బాగుంది, నువ్వు ట్యూషన్కి వెళ్ళావు. అరే బైబిల్ చదవరా అని మీరు మీ పిల్లలకు చెప్తున్నారా? ఇప్పుడు దాకా పడుకున్నావేంటే నువ్వు? ఇల్లు వాక్యం ఓడవే, నేను ఓడను, నాకు బాగోలేదు. ఇది కాదు, దానికి చెప్పు. దేనికి? పెద్దదంటది, చిన్నదానికి చెప్పమని. ఇది కూడా నేను అర్థంగా అంటున్నా, బైబిల్లోనే ఉంది. మరియమ్మ గారి యేసు ప్రభు దగ్గర కూర్చుంటే మార్తను పనిచేస్తాను వచ్చేమంటుంది, వాక్యం అంటున్నా వచ్చేమంటుంది. పైపెచ్చు ఏమా మేరీ ఏమంటుంది? మార్మల్స్ పొందాను ఏమంటుంది? సహాయం ఎవరితో? ఎవరు మీకు వచ్చి? యేసు ప్రభువులు వచ్చేయమందా? యేసు ప్రభు చెప్తుంది మార్తమ్మను కూర్చి, ఆ మరియమ్మను కూర్చి, మార్తమ్మ అయ్యా నేను ఒక్కదాన్నే పాకులాడుతున్నా, లేక పాకలేకపోతున్నా, దాన్ని కూడా వచ్చి పాకమని చెప్పాయా నాతో పాటు. అమ్మా కొద్దిగా పన్నెండు చెప్పు, వక్త చేస్తే వెళ్ళు అని అన్నాడు. ఏసయ్యా అల్లా అవసరమైంది ఒక్కటే ఏంటట? అవసరమైంది మరి ఉత్తమమైంది అని ఏర్పడి. ఏంటి ఉత్తమమైంది? కాపర్ని మీకు చెప్పాల్సింది చెప్పకపోతే అండి మీకు కాదు నాకుంది, మీరు నేర్చుకోకపోతే మీకు కూడా వంద. దేవుడు
నన్ను ప్రశ్నిస్తాడని, నన్ను దేవుడు అడుగుతాడని నేను వాక్యాన్ని చదివి నేను చెప్తున్నా. మీరు సిగ్గుపడొద్దు. ఏంటి మా పిల్లల్ని అయ్యగారేంటి బాగా గద్దెస్తున్నాడు, అసలు మేము గద్దెంచాం. స్కూల్లో దగ్గర పిల్లలను కొడితే ఎందుకు కొడతారు? పిల్లలే ఎందుకు కొడతారు? వాడు చదవకపోతే, స్కూల్లో ఏమైనా దొంగతనాలు చేస్తే స్కూల్ ఎక్కొట్టేసి కాలేజీలు ఎక్కొట్టేసి తిరుగుతుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలు చట్టైర్లు వేస్తా ఉన్నారు. ఎవరికి? ప్రిన్సిపాల్కి, లెక్చరర్లకి చట్టైర్లు. నాకు తెలిసి వరకు అట్లా ఏం జరగల. స్కూల్ స్టేజీ నుండి కాలేజీ స్టేజీకి వెళ్ళేంత వరకు కూడా నువ్వు సెటైర్లతోనే, చిన్నంతరం పెద్దంతరం లేదు. వీడు స్కూల్కి వెళ్ళేది సెటైర్ వేయడానికో, కాలేజీకి వెళ్తుంది సెటైర్ వేయడానికో తెలియదు. కానీ అండి, అరే మా ప్రిన్సిపాల్ కొంచెం కన్నాడ ఎన్నాడు కానీ ఏం మాట్లాడు ఎరా అవునా జరుగుతుంది ఏంటండి? దేనికి వెళ్తున్నారు మీరు? కాలేజీకి సెటైర్ వేయడానికి అని నేను అంటాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులని సెటైర్లు వేస్తారు. మీరు వేస్తారా? చెప్పండి, వేస్తారా? వాళ్ళకంటే కూడా మీ గురువులు ఎక్కువ. ఆమేన్. ఆడపిల్లలు మీరు చెప్పండి, మీ లెక్చరర్ విషయంలో మీరు ఎక్కువ, మీరు కనపడరు. ఈ ఆడపిల్లలు ఉన్నారు చూసారా, మెత్తటి స్వరకత్తులు అన్నమాట. అలా చేయనట్టు ఉంటారు, వీళ్ళు బాగా అలా చేస్తారు. చదవట్టు చదువు. నేను ఊరుకోను, నేను చెప్తున్నాను కదా. ప్రార్థనకు వచ్చేది దేనికి? సరిగ్గా పెట్టుకోవాలి. దేనికి ప్రార్థనకు వచ్చేది? అడిగిన మా వంశీ చాలు, పండుకోరా, జోగొట్ట పేరు మీరు కూడా కూర్చొని తిన్నాడా? ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఏమన్నదో తెలుసా? పొద్దు నుంచి అసలు ఏం తిన్నా, రాత్రి అంతా నిద్ర కాశాడు, అసలు ఏం తినలేదు. వాళ్ళు లేకపోతే తింటాడు. ప్రతి తల్లిదండ్రులు అనే అయ్యాక మరి అంటే మనకన్నా నిద్ర ఉన్నారు పాపం ఒక్కడేగా. ఆ ఒక్కడిని కాపాడుకోవడం కోసం నిజంగా ఎంత పాపులాట ఉంటుంది ఎప్పటికైనా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. చదువు నవ్వదు, చదువు. ఫస్ట్ అక్షరం ఏముంది? ఫస్ట్ అక్షరం ఉందా లేదా? అసలు బైబిల్ అక్షరాలు లేవా? వైట్ పేపర్ అంతా మరి చదవరా? చదువు. వైట్ పేపర్ కాదు, నీకు ఇచ్చింది అక్షరాలు ఏమి లేవుగా దీంట్లో. నన్ను చదవమంటాడంటే అయ్యారు. అదే రమేష్, అదే మనం తొందరపడకూడదు. వాడు ఎల్కేజీ వాడు కాదు, యూకేజీ కాదు, ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్ కాదు, వాడు ఇప్పుడు 10th వాడు. ఫస్ట్ అక్షరం ఏంటన్నా వాడి దగ్గర ఉన్న బైబిల్ కొట్టి పేపర్ కాదు, అది ఖాళీ పేపర్ కాదు, అక్షరాలు. మనం అక్కడ సమర్థిస్తున్నాం. నేను రాజీ పడిన 5 గంటల వరకైనా నేను ఇక్కడ ఇలానే ఉంటా. నీకు వ్యర్థమైన మాటలు మాత్రం నేను చెప్పను. ఇప్పటి వరకు నేను వ్యర్థమైన మాటలు చెప్పానా? వాడిని చదవమని కూర్చున్న తర్వాత ఇప్పటి వరకు నేను వ్యర్థమైన, మీరు వీడియో రికార్డ్ అవుతుంది, మీరు తర్వాత నేను యూట్యూబ్లో పెడతాను, చూడండి. నేను ఇప్పటి వరకు వ్యర్థమైన మాటలు, సొల్లు మాటలు చెప్తే అయ్యగారు మీరు సొల్లు మాటలు చెప్పారు, టైం వేస్ట్ చేశారు.
అని నన్ను ప్రశ్నించవచ్చు. కాదు రమేష్, ఒక్క నిమిషం, చాలా అవసరం రమేష్. ఇది ఆ ఒక్క అక్షరం ఏంటి? ఆ ఒక్క అక్షరం ఏముందంట? అరే ఎవరు చెప్పి ఎవరన్నారు? నిజం చెప్పండి, ఎవరన్నారు ఇప్పుడు? ఎవరు ఎవరన్నారు? నాకు చెప్పండి. చెప్పండి అన్నావా? నిజంగా అబద్ధం వాడు దేవుని సన్నిధిలో ఉన్నారు అన్నావా? నువ్వు సరే నుంచో. ఇంకెవరన్నారు? చాట చెప్పి ఎవరన్నారు? ఇట్లా ఇట్లా నుంచో, నువ్వు నుంచో, ఇట్లా 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 లతిగా అన్నావా? రైట్. మీ ఇద్దరు ఇంకా మళ్ళీ నువ్వు కూడా అన్నావుగా? సరే మీ ముగ్గురు, మీ ముగ్గురు మీరు అట్నే ఉంచండి. మీరేం నేను మిమ్మల్ని అడగలేదుగా? అడగలేదుగా? అడిగానా? అడగలేదుగా? మీరు అలాగే ఉంచండి. అదే మీకు పనిష్మెంట్. చదువు. అయితే అసలు వాస్తవంగా మిమ్మల్ని వ్యర్థం తీసుకుని కొట్టాలనుకున్నా, కానీ పండగ పూట కదా, పండగ మీరు కాబట్టి అందుకని నేను చదువు. వాడికి ఎగుదాక నుంచి నేను ఇర్మియా గ్రంథం 32 అధ్యాయం 19 వచనం చెప్తున్నా. నేను ఒక శంఖం లాగానే ఉన్నవాడు చెవులో, నువ్వు ఇంకొక శంఖం లాగా తయారైందట. చదువు. ఫస్ట్ అక్షరం ఏంటి? మొదటి అక్షరం చదవరా? అరే బైబిలేనా? అక్షరాలు ఉన్నాయని అందులో మరి చదవేంటి? ఏముంది అక్కడ? ఏముందరా? 19 వచ్చాను. 19 కూడా తెలీదా? మరి నాని వాళ్ళు అబ్బాయి చూసాను చెన్నోళ్ళు సమీర్. అరే ఒకటి ఎక్కడ ఉందిరా అన్న. అయిపోయాడు. ఇదేనా నిజంగా? ఇదేనా అన్నాడు. ఒకటో క్లాస్ 1 నుంచి 10 వరకు అంకెలు చెప్పించి ఈడు అసలు తెలుసుకున్నప్పుడు కన్నా ట్యూషన్ పెట్టేదిగా. ఆ ట్యూషన్కి వచ్చినప్పుడు నేను కూడా కూర్చొని వాడిని అడుగుతున్నా, అరే 5 ఎక్కడ ఉందా? ఇదిగో ఎక్కడ ఉందా? నిజంగా జోక్ కాదు. వాడిని అడిగిన మణిముడు కూడా పిలిచి పిలిపించా, రాణిముడు కూడా పిలిపించాడు, అడిగిచ్చా. ఇప్పుడు ఈడు కూడా కొత్తగా అంటాడు 19 అంటున్నాడు. ఈడెన్ని 10 19 అనే దానికి అంటే ఒకవేళ వీడి దృష్టిలో 9 పక్కన 1 ఉంది అనుకున్నాడు. 9కి ఇప్పుడు చూడండి, 9కి లెఫ్ట్ సైడ్ లో 1 ఉంటుందా, రైట్ సైడ్ లో ఉంటుందా? రైట్ సైడ్ లో ఉంటే ఏముంటుంది? 9కి 91. లెఫ్ట్ సైడ్ లో ఉంటే అవునా? ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్ లో ఉందా? 9కి రైట్ సైడ్ లో ఉంటుందా? లెఫ్ట్ సైడ్ లో ఉందిగా. అప్పుడు ఏమైంది? 19 అది. అబ్బా నాకు చదువు వస్తుంది, వీడికి చెప్తాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక అనేది. ఇప్పుడు చదువు. మొదటి వచ్చిన ఏముంది అక్కడ? మొదటి అక్షరం ఏముంది అక్కడ? గట్టిగా చెప్పరా? నువ్వు అంటున్నావో తెలియట్లేదు, అంటున్నావో నాకు తెలియట్లా. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అమ్మని అమ్మాని కలవట్లా. మా 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 అవా 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 అమ్మానా లేకపోతే ఆనా అవానా? ఏమంటారు? స్పష్టత ఉండాలి. అమ్మా అవునా? ఇప్పుడు చెప్పు.
ఆనరా ఉందా? తర్వాత రెండోది నువ్వు అక్కడ దాని మీద చేతులు వేసి నుంచోటానికి నేను వినాలని ఇక్కడ నుంచోటమే ప్రసంగం మీద నీ పని నీ పనిష్మెంట్ అదే. అమ్మో మో నాన్న కూర్చి ఒకటి పక్కన కూర్చొని కాళ్ళు నొప్పుతాం. మరి అదేనమ్మా, అది ఇప్పుడు అదే తల్లి నీకే పనిష్మెంట్. ఇప్పుడు అమ్మో చదువు చదువు మామూలుగా చదువు. గట్టిగా చదువు. మరి వచ్చారు దారిలోకి వచ్చారు, చప్పట్లు కొట్టండి ఒకసారి కొట్టాలి అన్న, కొట్టండి చప్పట్లు. దారిలోకి వచ్చినందుకు మరి నీ అంటున్నా నీ కాదుగా ఉంది అక్కడ. ఇప్పుడు చదువు కంటిన్యూషన్. ఆలోచన విషయాల్లో నీవు గొప్ప చదువు వచ్చేసిందిరా, నీకు చదువు వచ్చేసింది 10th లో 100కు 100. సరే కొంతవరకు చదివారు కాబట్టి వదులుతున్నా. ఈ రోజు నుంచి బైబిల్ చదవట్లేదని చెప్తే రేపు ఆదివారం ఖచ్చితంగా బెత్తంతో దెబ్బలు పడతాయి. రజని చెప్తున్నా, అందరు తల్లిదండ్రులు చెప్తున్నా, పిల్లలతో కనీసం 2 మాటలలో చదివించండి. పలేసి అర్థమవుతుందా? కీలకం. వందనం. హ్యాపీ క్రిస్మస్. కూర్చో. ఇప్పుడు చదువు చదువు. ఆలోచన విషయంలో అబ్బా ఎవరైనా ఎవరు ఆయన ఎవరండి? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడివి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇర్మియా గ్రంథకర్త చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడైనా? ఎవరి గురించి? యెషయా గారు చెప్పాడు, చూసావా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. ఆ కుమారుడు ఎవరైనా దోత చెప్పింది చూసారా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమని? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. ఎవరైనంటే యేసు ప్రభు. దాదాపుగా 25 సంవత్సరాల 25,000 సంవత్సరాల క్రితం మనకు అనుగ్రహింపబడిన కుమారుడైన యేసు క్రీస్తు వారు ఏమై ఉన్నాడంట? తెల్లవారుజాము దేని గురించి మాట్లాడాను నేను? ఆలోచన గురించి మాట్లాడాను. అవునా? తెల్లవారుజాము దేని గురించి మాట్లాడానంటే ఆలోచన గురించి అంట. ఆలోచన గురించి మాట్లాడానా? లేదా ఆశ్చర్యమైన వాడి గురించి మాట్లాడానా? ఇప్పుడు దేని గురించి చెప్తున్నా నేను? తినొచ్చారా? ఆగ్నేస్మా టైం ఎంత? రాత్రి ఎన్నింటికి అని చెప్పా అమ్మా? 11. ఇప్పుడు టైం ఎంత అయింది? 2:30 అవుతుంది. నేను నా ప్రసంగాన్ని ఎప్పుడు ముగియాలి? చాలా ఉంది, నేర్చుకోవాలి. మీ దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన అర్థం కాదు. ఒకవేళ చదువుకున్నంత మాత్రాన కూడా మీకు అర్థం కాదు. దీని గురించి వివరించేవాడు అక్కడ కావాలి. అతనే
సంఘ కాపరి. ఆమేన్. అవునా నిఖిల్? బాగా చదువులు చదివి ఉన్నతమైన విద్యను అభ్యాసించి మంచి మంచి జాబులు దానికి దగ్గర ఏంటి 2 లక్షల రూపాయల జీతాన్ని సంవత్సరం నెలకు వచ్చి 2 లక్షల రూపాయల జీతాన్ని తీసుకుంటున్న వాళ్ళు కూడా దీన్ని కూర్చుని ఎవరిని ఇవ్వలేడు. జీతం ఎంత వచ్చింది, దేనికి ఎంత ఖర్చు అయింది, ఎంత కట్ అవుతుంది, దీని గురించి చెప్పమంటే ఎప్పుడు చెప్పకుండా చెప్తాడు. కానీ ఈ బైబిల్లో ఉన్న విషయాలు చెప్పమంటే ఏమా చెప్పండి, చెప్తారా? ఒకవేళ అతనికి అర్థమైతే అంటే చదువుతున్నప్పుడు విని నేర్చుకుంటే అప్పుడు చెప్పగలుగుతాడేమో, కానీ మామూలు మాత్రం నేను అదే అంటాను. మీరు మందిరానికి వచ్చిన తర్వాత, మరి ముఖ్యంగా ఎవరొస్తారంటే మందిరానికి వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి. చూడు, చక్కగా ఆడపిల్లలు వచ్చారంటే ఎవరొస్తారు బుద్ధిగా కూర్చుంటారు, బయటికి వెళ్ళరు వాళ్ళు. మీరు కూడా అంతే, పురుషులైన మీరు, మగపిల్లలైన మీరు కూడా కూర్చోండి, వాక్యం వినండి, నేర్చుకోండి. నిజంగా చాలా అవసరం ఇది. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉండగా ఫోన్ వచ్చింది అనుకో, ఆగా ప్రార్థనలో కూర్చొని ఉండండి, బయటికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏమైంది? లైట్ మోడ్లో పెట్టు, లేదా సైలెంట్లో పెట్టు. ఫోన్ వచ్చిన ఆ ఫోన్ మీద ధ్యాస తీసి మందిరంలో ఉన్నప్పుడు. ఎందుకు తెలుసా? నీకు వాక్యం అర్థం కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన విషయంలో ఏంటి ఎవరి గురించి చెప్తాడైనా? ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడివి. చాలమ్మా, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడికి. ఇప్పుడు వచ్చింది ఆలోచన ఎవరికి వచ్చింది? ఇందాక నేను చెప్పిన యేసుప్రభువు చెప్పిన కథలో 2 కుమారులు ఉన్నారని చెప్పానే, చిన్నవాడికి వచ్చింది ఆలోచన. వచ్చింది ఎక్కడొచ్చింది ఆలోచన? పందుల దగ్గర పుట్టు తింటున్నప్పుడు వచ్చింది. ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? చూడండి, ఇప్పుడు నీకున్న ఆలోచన. ఎప్పుడు అయ్యగారు తెల్లవారుజామున అనుకుంటారు, తొందర కుదిరితే బాగుండు, ఆర్కేశం వాళ్ళ అల్లుడు చిన్నాళ్ళుడు ఏమైంది? భయం నాకు, భయపడి పడితే నేను సువార్త ప్రకటించను. కేక్ కూడా తెచ్చారు, అది త్యాగముందు నుండి దాని మీద ఉన్న ఆలోచన. అలాగే అందరికి కూడా పాపం వీళ్ళు డెకరేషన్ చేస్తున్నారు, బయట లైట్లు కడతా ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చారు నా దగ్గరికి, మళ్ళీ అన్న ఇల్లు అన్నం తింటారంటే అన్న వద్దురాయ్య గారు అన్న. సాయంత్రం కూడా ఆకలి వేస్తుంటే వాళ్ళ ఆలోచన ఆకలి మీదకి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏదో తినాలనుకున్నారు. అవునా? మీరు ఇల్లు అంటారు, పలానా వస్తువు తీసుకొచ్చి తినరా అంటే అన్న. ఉంటుంది ఆలోచన, అవునా కదా? మనకి దేని ఒక దాని మీద ఆలోచన ఉంటుంది. కానీ నేనేమంటానంటే దేని మీద కాదు, అసలు నీ స్థితి మీద పెట్టి ఆలోచన. ఆమేన్. నీ భవిష్యత్తు మీద పెట్టి ఆలోచన. దేవుడు నీ విషయంలో ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో దాని మీద పెట్టి ఆలోచన. అప్పుడు నువ్వు బాగుంటావు, నీ పిల్లలు కూడా బాగుంటారు. హల్లెలూయా. చదువు మీద ధ్యాస పెట్టాడంట. చదువు మీద ధ్యాస పెట్టాడు. ఒక నిమిషం 10th లో మీ సార్ ఎవరు? నేను చెప్తున్నావుగా, మీ సార్ మదన్ సార్. అతను అన్నాడంట,
ఏమని చెప్పావు ఒకసారి చెప్తున్నాను, పర్వాలేదు చెప్పరా. నేను మీరు చెప్తున్న మాటలు వినట్లేదు అని అనుకోవచ్చు. మీరు నా పని నేను చేసుకుంటాం, పక్కన వింటాను, ఆలోకిస్తాను. అలాంటివన్నీ కూడా నాకు చాలా అవసరం. ఎందుకంటే వాక్యంలో చెప్పడానికి చాలా ముఖ్యమైనవి అనమాట. వ్యర్థమైంది కాదు ఇది. కానీ ఏమనుకుంటారు తెలుసా చాలామంది, ఏంటి అయ్యగారు అసలు సబ్జెక్ట్ వదిలేసి ఏమి చెప్పాడు. ఇది సబ్జెక్ట్లో ఒక భాగమే. నేను వ్యర్థంగా ఏం చెప్పట్లే. ఇప్పుడు చెప్పు, ఏమన్నారమ్మా? నువ్వేమన్నా మీ సార్ మదన్ సార్ ఏమన్నా? ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడంట, ఏమన్నాడు? అది నువ్వే చెప్పాలి, ఉన్నావు కాబట్టి నీ చేత చెప్పిస్తాను, లేకపోతే నేనే చెప్పాను. ఏమన్నాడు? తెచ్చుకొని చూపించరా అన్నాడంట. వాడు దేని మీద ధ్యాస పెట్టాడు? చదువు మీద ధ్యాస పెట్టాడు. 100కు 100 తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆయన ఏదో ఇస్తానన్నాడంట గిఫ్ట్. అన్నాడా? అన్నాడు కానీ మాట తప్పాడు. కానీ వాడు ఆలోచన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇది చెయ్యాలి అని దాని మీద ఆలోచన ఉన్నప్పుడు నీ ఆలోచన ఆ పనిని సఫలం చేసే విధంగా చేస్తుంది. ఆమేన్. ఇప్పుడు నేనేమంటానంటే నీ ఆలోచన దేని మీద ఉండాలి? ఇప్పుడు దేని మీద ఉండాలి? ఎప్పుడైనా సరే దేని మీద ఉండాలి? దేవుడి యొక్క వాక్యం మీద ఉండాలి. దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు నశించిపోతున్నావుగా, నువ్వు నశించిపోకూడదని, నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఏం చేయాలి అని దేవుడు ఆలోచన చేసి రెండేళ్ళు అప్పుడు అనుకున్నాడంట. ఆయన వీళ్ళని రక్షించాలంటే చూడండి, నా ప్రియకుమారుడైన యేసు ప్రభువును పంపాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయనకి పేరు పెట్టబడింది. ఇమానుయేలు పేరు పెట్టబడింది. క్రీస్తు అని పేరు పెట్టబడింది. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. యేసు అంటే రక్షించువాడని అర్థం. ఇమానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. అంటే మనం రక్షించడానికి వచ్చిన దేవుడు, మనం అభిషేకించడానికి వచ్చిన దేవుడు, మనకు తోడుగా ఉండడానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప ఆలోచన అయింది. అర్థమవుతుందా? ఇలాంటి ఆలోచనకర్త దేవుడు ఏం చేశారంటే ఇక భూమి మీదకి వెళ్ళాల్సింది అంతే. అందుకని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. అండి కుమారుడిగా ఇక్కడ చేయవలసిన పనులను చేశాడు. ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఆరోహణమై వెళుతూ మనకి ఎవరినిచ్చేళ్ళాడైనా ఆదరణకర్త యొక్క ఆత్మనిచ్చేళ్ళాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఉండబట్టే అండి ప్రదేమిళ్ళ ఆత్మ నీకు ఆలోచనలు చేస్తా ఉంది. అందుకని వాక్యం మీద చాలా మంది ఆలోచిస్తారు. ఆయనంట చనిపోవడానికి వెళ్ళిపోయాడు. ఇతనికి క్రైస్తవ పాటలు అంటే బాగా ఇష్టం. సరే పాటలను పాడుతున్నాయి, ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, పాటలను పాడుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను అనుకున్నాడంట, ఏంటి ఎక్కడో పాటలను పాడుతున్నాయి, సరే వెళ్ళి ఒకసారి పాటలు వెళ్దాం అనుకున్నాడంట. సరే అక్కడికి వెళ్ళి పాటలు వింటున్నాడు. పాటలు వింటా ఉన్నాడు. ఈ లోపల సభాధ్యక్షులు వేసి అన్నారంట, ఇప్పుడు ప్రసంగం ఉంటుంది, ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళా పాట ఉంటుంది అని అన్నాడంట. అప్పుడు మళ్ళీ అబ్బా ఎక్కడో చచ్చిపోవాలనుకున్నాను, చివరికి ఇంకో పాట విన్నాను. ఆయన క్రైస్తవుడు కాదు, ఒక హిందూ. పాటలు అంటే బాగా ఇష్టం, క్రైస్తవ పాటలు అంటే బాగా ఇష్టం. సరే మొత్తం మీద ప్రసంగం ఇదిగో జరుగుతా ఉందంట. దైవజనుడు వచ్చి ప్రసంగం, ఇతను ప్రసంగం వేయడానికి ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ప్రసంగం వెళ్ళాక చెవులో కూర్చొని ఏంటో మొత్తం మీద 2 చెవుల్లో 2 వేలు పెట్టేసుకున్నాడు, చెవులు మూసుకున్నాడు. కానీ దేవుడు ఎందుకు పంపించాడు? ఆయన ఆలోచనకర్త. హల్లెలూయా. ఆలోచన అనుగ్రహించువాడు ఆయన. అర్థమవుతుందా? దేవుడు ఒక ఏగ పంపించాడంట. ఈ ఏగ ఏం చేస్తుందంటే మొహం మీదకి వచ్చి ముక్కు మీద వాళ్తుంది, ఈ బొగ్గ చెప్పల మీద ఈ వాళ్తా ఉంది. ఏగల మొహం మీద వాళ్తే మనం ఏం చేస్తాం? పడతామా? లేకపోతే పెట్టంటాంగా కొత్తగా వాళ్ళు పెట్టంటున్నాడంట, పెట్టంటున్నాడు. అది అవుతున్నాయని మళ్ళీ వస్తుంది. ఇదేంటని చెప్పేసి
ఆ 2 చేతులు తీసి కొడదామని పెట్టాడు. ఈ లోపులోనే దైవజనుల నోట నుండి ఒక మాట వినపడుతుందట. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. నా గురించి ఇప్పుడు వరకు చెప్పాడు, ఇంకేం చెప్తాడు వినాలనుకునే వాక్యం అంతా అయిన తర్వాత ఏం పొందాడు? ఆయన మారు మనసు పొందాడు. ఆమేన్. చూసారా, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చనిపోవాలనుకున్నవాడు వాక్యం ద్వారా ఆలోచన తట్టింది. వాక్యం వినాలి, ఆలోచన పెట్టాడు వాక్యం మీద. ఆ వాక్యం అతను మనసును మార్చింది. చావాలనుకున్నవాడు చావాలి. ప్రభు నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. తిరిగి మరలా తన ఇంటికి వెళ్ళిపోయి, చావాలనుకున్నవాడు, కుటుంబాలకు దూరం అయిపోవాల్సి అనుకున్నాడు, తన ఇంటికి వెళ్ళిపోయి 2 చర్చికి వెళ్ళడం ప్రారంభించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రతిలాగా 2 దేవుడి వరకు బ్రతుకుతా ఉన్నాడంట. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఈ చిన్న కుమారుడు కూడా ఆలోచన ఎవరిచ్చారండి? ప్రతిలాగా దేవుడు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్తగా. ఈ ఆలోచన తనకి ఏమొచ్చిందంట? చదువమ్మా ఇప్పుడు. అయితే ఆ పై వచ్చిన చదువు. పందులు కొట్టు ఏంటి? తన కడుపు నింపుకొని ఆశపడిను కానీ చూడండి, ఎవరినో వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే ఏమొచ్చింది? ఆలోచన ఏమొచ్చింది? అందుకనే యెషయా గ్రంథకర్త ఒక మాట అంటాడు, చదవండి ఇప్పుడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం. నీకు రాగా నువ్వు చదువు. 28వ అధ్యాయం 29వ వచనం. అమ్మా, యెషయా గ్రంథం గ్రంథమేనా? లేదు, అందులో ఉందమ్మా? లేదమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బతికిపోయి నేను చదువు. దాని 28వ అధ్యాయము 29వ వచనం. కొద్దిగా వాడి వైపు మై అతికిస్తారా? అడిగి ఫోన్ అడిగి చదువు. జనులు సైన్యముల అధిపతి అయిన యెహోవా చేత దాన్ని నేర్చుకుంటారు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు. దేన్ని నేర్చుకుంటారంట? దాన్ని. అది ఏదో ఇప్పుడు నేను తర్వాత వివరిస్తాను. చదువు. అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చదువమ్మా. దేని నేర్చుకోవాలి? ఇప్పుడు దేని నేర్చుకోవాలి? ఇప్పుడు ఏమి నేర్చుకున్నాడు? తండ్రి నుంచి దూరం అయిపోయి ఏమి నేర్చుకున్నాడు? తర్వాత దానిలోకి వెళ్దామా? ఇప్పుడు చదువు. దాన్ని నేర్చుకుందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు. ఆమేన్. ఏమి నేర్చుకున్నాడు ఇప్పుడు? ఏంటి? ఏమి నేర్చుకున్నాడు? కుమారుడు ఏమి నేర్చుకున్నాడు? చెప్పాలి. ఏమి నేర్చుకున్నాడు? ఆలోచించడం నేర్చుకున్నాడు. దేని గురించిన ఆలోచన? ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆలోచన వేరు. ఏంటి ఆలోచన? వాడిని తీసుకొని వెళ్ళిపోవాలన్న ఆలోచన, బాగా జలసా చేయాలన్న ఆలోచన. అర్థమవుతుందా రమేష్? అర్థమవుతుందా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాడి ఆలోచన ఏంటి? వాడు ఏంటి వాడి ఆలోచన? ఏమా? తండ్రి దగ్గర నుంచి డాడీ చెప్పాలి ఒకసారి ఇటు నా వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆలోచన ఏంటి? స్వప్న చెప్పు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆలోచన ఏంటి? చూడండి,
సంపాదన కుమారుడికేగా. ఇద్దరున్నా ముగ్గురున్నా సంభాగ్యం వెళ్ళిపోతుంది. పెద్దోడు కాబట్టి ఏదో కొద్దిగా ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడేమో, కానీ రావాల్సింది మాత్రం ఇది నాకు రావాల్సిన దాన్ని నేను తీసుకోవాలన్న ఆలోచన తీసుకున్నాడు. వెళ్ళాలి, జలసా చేయాలనుకున్నాడు, చేసేసాడు. ఇప్పుడు ఆ కష్టకాలంలో ఆకలి అవుతున్న సమయంలో, సరైన వస్త్రాలు లేని సమయంలో, ఆ ప్రాంతానికి కరువు వచ్చిన సమయంలో ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏ విధమైన ఆలోచన చేశాడు? ఎక్కడ కూర్చుని ఆలోచన అంటే తన తండ్రి యొక్క ఇంటి దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది. అసలు నేనేంటి? ఇప్పుడు వచ్చింది బుద్ధి, ఆలోచించడం వల్ల బుద్ధి వచ్చింది. ఆమె అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? నాయన చూస్తున్నామేంటి? అర్థమైందా లేదా? వాక్యం అర్థమైందా? దేని మీద చెప్తున్నా నేను? ఆలోచన గురించి చెప్పేది. ఈ ఆలోచన ఇచ్చేది ఎవరు? నేను అంటాను, మన జీవితంలో రకరకాల కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని కూడా సరి చూసావు. ఇప్పుడు కూడా నీకున్నాయి. ఏదో పండుగ జరుపుకోవాలి కాబట్టి అవన్నీ మళ్ళీ మొదలవుతాయి. సాయంత్రం రేపు నుంచి మళ్ళీ మొదలవుతాయి ఇవన్నీ కూడా. ఇంత భయంకరమైన ఈ పరిస్థితిలో ప్రియ సోదరి సోదరుడా, అసలు ఎప్పుడైనా సరే దేవుడు నా కొరకు వచ్చాడు, నా కొరకు ఆయన జన్మించాడు, నా కొరకు ఆయన రక్తం కాచాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అన్న ఆలోచన వచ్చి బుద్ధి తెచ్చుకొని మారుమనసు పొందావా? దేనికోసం ప్రార్థనలో ఎంత కేక్ తెచ్చారు మా చర్చిలో. ఏం తెచ్చారంట? ఏం తెచ్చారు? ఎంత కేక్ తెచ్చారు నా చర్చిలో. అసలు తినలేక సచ్చారు. సావలేదే, తినలేక సచ్చారు. సావలా అంటే ఇక ఒక్కటనే పనిగా పెట్టుకున్నారట. నిజంగా గుడ్లు ఎల్లకొచ్చిందంట. అట్ట ముఖ్య దేనికైనా యేసుప్రభు నువ్వు కేక్ కట్ చేసుకొని గుడ్లు బయటకు వచ్చేలాగా తినటం కోసం యేసుప్రభు వచ్చింది. నీ పాపములను విడిపించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? అప్పో సొప్పు చేసి నీ దగ్గర ఉన్నా లేకపోయినా పక్కన పొట్టలో ఎడుతున్నా నీకు లేకపోయినా పిల్లలకైనా కొత్త బుట్టలు కొనిచ్చారు. కొనుక్కుంటారట్లా కొనండి. కానీ ఇప్పుడేం ఆలోచన చేయాలి? రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో ఆయన ఆలోచన చేసి ఆయన భూమి మీదకి వచ్చాడు. నువ్వు ఆలోచన చేసి నువ్వేం చేయాలి? ఇప్పుడు పిల్లల చదువు మీద ఉన్నంత ఆలోచన, ఉద్యోగాల మీద ఉన్నంత ఆలోచన, సంపాదన మీద ఉన్నంత ఆలోచన, వాక్యానుసారంగా నడవాలన్న ఆలోచన నీకు రావటంలా. అది క్రిస్మస్. వాక్యానుసారంగా నడవాలనుకుంటుంది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలగదు కాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరి, జ్ఞానయుక్తంగా ఆలోచన చేయండి. కాబట్టి ఇంకా ఎవరైనా సరే మార్పులు పొందకపోతే ఇదే మిగిలిన అనుకూలమైన సమయం. తిరిగి ఆలోచన చేసి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళే ముందు అనుకున్నాడు, పరలోకానికి నీకు వ్యతిరేకంగా పాపం చేశానని నీ పనివాళ్ళు ఒక్కగా నన్ను చేర్చుకోమని హృదయంగా పనివాడిగా కాదు, కానీ తండ్రి తన కుమారుణ్ణి కుమారుడుగానే స్వీకరించాడు. హల్లెలూయా. నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వస్తే ఈ కుమారుడికి తన తండ్రి దగ్గర ఎలాంటి యొక్క ఆధిపత్యము, ఎలాంటి యొక్క హోదా లభించిందో దేవుళ్ళరా లోక సంబంధమైన ఆలోచనలు మానుకొని తిరిగి దేవుని వైపు తిరిగి నువ్వు ప్రభు యొక్క మాటకు లోబడి మారుమనసు పొందితే దేవుళ్ళరా ఆ ప్రశస్తమైన వస్త్రం,
ఆ రాజరికానికి సంబంధించిన ఏంటరా చూడండి, ఏంటి ఆ యొక్క ఉంగరం, ఏంటి ఆ కిరీటం, ప్రతిష్టమైన వస్త్రాలు, సమాధానములకు కారణమైన ఏంటి ఆ జోడి, ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. అప్పుడే నిజమైన క్రిస్మస్. ఇప్పుడు ఈ కుమారుడికి ఏమొచ్చిందంటే నిజమైన క్రిస్మస్ వచ్చింది. హల్లెలూయా. ఎవరి ద్వారా? తన ఆలోచన ద్వారా. ఈ ఆలోచన ఇచ్చింది ఎవరో? దేవుడైన ప్రభు. అర్థమవుతుందా? వాక్యం అంది ఇప్పుడైనా ఆలోచించమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించు, మార్మల్స్ పొందు, దేవుడి దగ్గరికి రా. అయ్యా కొద్ది ప్రభు, ఇప్పుడు వరకు చాలా కష్టాలు చూశాం, శ్రమలు చూశాం, ఇరుకులు చూశాం, ఇబ్బందులు చూశాం. అసలు ఈ రోజు ఇది లేదంటానికి లేదయ్యా. ఇన్ని సమస్యల మధ్యలో నలిగిపోకుండా ప్రభు నాడు చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి ప్రారంభ సూచన సమస్త జనులు నా యొద్దకు నేను నీకు విశ్రాంతి ఇస్తాను. భారం వచ్చిన సమస్త జనులు నీకున్న భారం ఏంటో నాకు తెలియదు. దాని నియమాక దేవుడు చెప్పి నిజం చెప్తున్నా. దేవుడు చెప్పి మన క్రిస్మస్ పండుగ, సెమీ క్రిస్మస్ వేడుకలు వచ్చినా నా దగ్గర డబ్బులు ఏం చేయాలి అర్థం కాదు. నీకు 2 సార్లు ఫోన్ చేశారు, నాకు ఫోన్లు చేస్తానే ఉన్నారు. దాదాపు చాలా సార్లు చేశారు ఫోన్. దేనికోసం అమ్మా? డబ్బుల కోసం. నేను చెప్తున్నా, ఒక 5 నిమిషాలు ఆగండి, ఒక 10 నిమిషాలు ఆగండి. అమ్మంది, అమ్మా నీ దగ్గర ఒక 5,000 ఉన్నాయా? లేవయ్యా. ఎంత లేదమ్మా? ఆమె 2,000 రూపాయలు నాకు ఇస్తాను. తీసుకున్నా, నేను ఇస్తానమ్మా. ఆ 2,000 రూపాయలు తీసుకుని అకౌంట్ వేసి వాళ్ళకి కొడదామని వెళ్తూ చెరువులో ప్రార్థన. ప్రభా ఏంటని నీ పని కదయ్యా. ప్రభా ఒక పక్కన ఎందుకు పెట్టుకున్నాను? ఇది నేను నా కోసం పెట్టుకోలేదు, కానీ మందిరంలో ఉన్న పిల్లలు సంతోషంగా ఉండాలి. అందరూ కూడాను వేడుకలు చేసుకుంటున్నారు. మన చర్చిలో మన పిల్లలకు కూడా వేడుకలు జరగాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ప్రతింట్లో చిన్న ప్రార్థన చేసుకుంటూ, ఏంటి ప్రభు సైకిల్ మీద వెళ్తాను, బండి కూడా లేదు, బండి వాళ్ళు వేసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళి అకౌంట్లో అలా వేసి తిరిగి వస్తా. నేను చేయవలసిన వాళ్ళకి ఫోన్ చేశాను, నాకు ఇస్తాను ఇవ్వచ్చు. ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ ఇస్తాగా, మీ ఫోన్పే నెంబర్ ఇదేనా? అవుతుంది, చూడండి మీ అకౌంట్లో అమౌంట్ వేసి 10,000 రూపాయలు. మీరు అదేం పిల్లలు 10,000 రూపాయలు ఎట్టయిపోయినా టక్క అయిపోయినాయి అంతే. అప్పటికప్పుడు అందరికీ ఈ రోజున మాకు ఇది బాకీ ఉందన్న వాళ్ళు షామినందరికి ఇచ్చేసి, సరుకులకి ఇచ్చేసి, అన్నిటికీ ఏమి లేదు. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అన్ని కూడా దేవుడే తీస్తాడు. ఎవరి వైపు చూస్తే తండ్రి బిడ్డ వైపు చూశాడు, తిరిగి వెళ్ళాడు, సమస్య తీరింది, భారం పోయింది. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను పిల్లలైన మీరు కూడా వినండి. మీకు ఎలాంటి సమస్య ఉందో నాకు తెలియదు, పెద్దలైన మీకు ఎలాంటి సమస్య ఉందో నాకు తెలియదు. ప్రతి సమస్యను కూడా ఆయన మీద వేసేయండి. మందిరానికి రావడం ప్రారంభించండి. కొత్త సంవత్సరం నూతనముగా క్రీస్తుని ఆరాధించడానికి రాబోయే దినాలు ఇదిగో ఈ రోజు నుంచి దాన్ని మొదలు పెట్టండి. దేవుడు మీ ఆలోచనకు తగినట్లుగా నీకు ప్రతిఫలము దయచేస్తాడు. ఆమె దేవుడికి మాత్రం దిగించుగాక. ఆమె ప్రార్థన చేస్తాం. సర్వకృపానికి మీ స్తుతులయ్యా, మీకు వందనాలు. ఇంతవరకు వాక్యం ద్వారా నడిపించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీ నామానికి మహిమార్థంగా నడుచుకుంటానికి సహాయం చేయండి.
యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.